ఈరోజు మినిస్టర్ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ సెంట్రల్ గవర్నమెంట్ది వాళ్ళు ప్రతి సంవత్సరం జనవరి 24 తారీఖున బాలికా దినోత్సవంగా పరిగణిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తారు. ఆ ప్రకారం జాతీయ న్యాయ సేవా అధికార సంస్థ అలాగే రాష్ట్ర న్యాయ సేవా అధికార సంస్థ వారి ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడ ఈ అవగాహన సదస్సులో భాగంగా ర్యాలీ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈరోజు కూడా మన దేశంలో బాలికలకి ఇంకా సరైన విద్యాభ్యాసం లేదు, చాలామంది డ్రాప్అవుట్స్ ఉన్నాయి. అలాగే వాళ్ళకి సరైన విద్య వైద్యము అందట్లేదు. నేటి బాలికలే రేపు మహిళా సాధికారత సాధించాలంటే బాలికల విద్య చాలా ముఖ్యం. వీటన్నిటి అవగాహన కలిగించడం కోసమే ఈ అవగాహన సదస్సులు నిర్వహించడం జరుగుతుంది మన జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ తరఫున. అందులో భాగంగానే ఈరోజు ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ అవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకోవాలని మరొకసారి సామాన్య ప్రజానీకానికి ముఖ్యంగా బాలికలకి చట్టబద్ధంగా వారికి వచ్చే హక్కులు, వాళ్ళకి విద్య వైద్య అవసరాలు ఎడల అలాగే ముఖ్యంగా బాల్య వివాహాలు నిరోధించడం వాటి ఎడల అవగాహన కలిగించాలని చెప్పేసి ఆ ఉద్దేశంతో ఈ ర్యాలీ కండక్ట్ చేయడం జరిగింది. అందరికీ నమస్కారం. నేడు జాతీయ బాలికల దినోత్సవ సందర్భంగా నేషనల్ లోక్ అదాలత్ అనేది ఈ రోజు నాడు కార్యక్రమాన్ని జరపాలన్న ఆదేశాల ప్రకారం జిల్లా న్యాయస్థానం డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఈరోజు ఈ కార్యక్రమం జరపడం జరుగుతుంది. ఈరోజు ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే బాలికలను ఏ విధంగా రక్షించబడాలి, వాళ్ళకున్న హక్కులేంటి, ఈ సామాన్య ప్రజలకు వాటి గురించి తెలియజేయాలన్న ఉద్దేశంతోనే నేడు ర్యాలీ అనేది నిర్వహించడం జరిగింది. బాలికలను రక్షించడానికి అనేకమైన చట్టాలు వచ్చినాయి. ఆ చట్టాలను అందరూ కూడా అవగాహన దేవుని వాళ్ళని రక్షించడానికి వారి శాయశక్తుల ప్రయత్నం చేయాలని, నేటి సమాజంలో ఏంటంటే ఆడపిల్ల పుట్టడము ఒక బరువుగా భావిస్తున్నటువంటి రోజులు వచ్చినాయి. అలాంటిది కాదు, ఆడపిల్లలు కూడా సమాజం లోపల అత్యున్నతమైన స్థాయిలో ఎదగాలి అనే అటువంటి ఆకాంక్షతోనే జాతీయ స్థాయిలో ఒక చట్టాన్ని అనేది రూపొందించారు. ప్రపంచంలో ఎక్కడ లేనంత గొప్ప గుర్తింపు మన దేశం లోపల మొట్టమొదటిసారిగా మహిళను దేశ రాష్ట్రపతిగా కూడా నియమించడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం కూడా దేశ రాష్ట్రపతి స్త్రీయే ఉన్నది. అదేవిధంగా గొప్పగా చెప్పుకొనబడే ప్రపంచ స్థాయిలో గొప్పగా చెప్పుకొనబడేటువంటి అమెరికా ఇంతవరకు ఒక స్త్రీని ఆ దేశానికి అధ్యక్షురాలిని కానివ్వలేదు. అందుకు ఆ విధంగా చూస్తే మన డెమోక్రసీలో మనం చాలా ముందున్నాం. అదేవిధంగా ఆడపిల్లలు నేటి పిల్లలే రేపటి పౌరులు కదా, అందుకోసం వాటిని రక్షించవలసిన బాధ్యత ప్రతి పౌరుని మీద ఉందని నేను తెలియజేస్తూ మీ అందరికీ నమస్కారం. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.